పరిస్థితి లేదు. ఈ రోజు ఏ పర్మిషన్ పెట్టుకున్నా, ఏ పర్మిషన్ ఇచ్చినా అదే హోదాలో, ఒక పార్టీ హోదాలో, ఒక అధినాయకుడి వేదాలో తీసుకుంటున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కకు పోతే అతని యాటిట్యూడ్ ఏంది, అతనికి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఏంటి, పార్టీ అధ్యక్షుడు ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, జాతీయ నాయకుడిని కూడా పెట్టుకోవచ్చు. కానీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అతనితో. ఒక సీఎంగా ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా కానీ, లేకపోతే అంతకుముందు ఒక పార్టీ నాయకుడిగా ఉన్నట్టు కానీ, ఇప్పుడు ఒక పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి విధానంగా చూస్తున్నట్లయితే అతను కెరియర్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా భయోందోళన సృష్టించడమే ఒక ఏకైక ఏజెండా ఆ పార్టీకి ఉన్నది. దాన్ని గుర్తించేసి ఆ విధంగా ఏదైతే ఒక హోదా అనుసరించి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నాడో అతనికి సంబంధించినటువంటి క్యారెక్టర్ని, అతని వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ రౌడీ ఎలిమెంట్స్ని కూడా గుర్తించేసి మొత్తం కూడా అప్లికేషన్ రిజెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఉంటే ఈ గవర్నమెంట్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, లేదా కండిషన్స్ కనుక స్ట్రిక్ట్గా పెట్టుంటే కోర్టుకి వెళ్తారు. కోర్టు కండిషన్ ఇంపోజ్ చేసింది. అక్కడ కోర్టుకి సంబంధించి గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపిస్తారు ఆయన రౌడీ ఎలిమెంట్స్ అన్ని కూడా. దానికి ఉదాహరణే మొన్న 18/6/25 జరిగినటువంటి ఒక సంఘటన. రెంటచింతల గ్రామంలోకి వెళ్ళి ఏదో ఒక కార్యక్రమ పేరు మీద దానికి సంబంధించి పోలీస్ కోడ్కు సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఇస్తూ పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అన్నిటి కూడా విస్మరించి ఒక రాజకీయ ప్రేరేపితంగా ప్రజల్ని, అంటే ఆ కార్యక్రమం ముందే వివిధ కోణాల్లో రెచ్చగొట్టేసి ఇందాట్ల ప్రసాద్ గారు చెప్పినట్లు ఫస్ట్ కేటగిరీ ఎట్లుంటుంది, సెకండ్ కేటగిరీ ఎట్లుంటుంది, థర్డ్ కేటగిరీ ఉంటుంది, ఆ రోల్ ఎలా ఏర్పాటు చేస్తారనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక ఆర్గనైజ్డ్గా చేసుకుంటా పోయి ప్రజలందరూ కూడా, అంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసిన తప్పుల్ని ప్రశ్నించడానికి కూడా ధైర్యం లేకుండా చేసే విధానం ఆ మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది మనం గమనించాలి. దిస్ ఇస్ ద గేమ్. ఈ మైండ్ గేమ్ నుంచి, అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు. ప్రభుత్వ అధికారులు కూడా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా భయపడాలి. పోలీస్ వ్యవస్థను తిడతారు, ఇండైరెక్ట్ గా న్యాయ వ్యవస్థను తిడతారు. అసలు న్యాయ వ్యవస్థను టార్గెట్ చేసిందే వాళ్ళు గతంలో. న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళకి సరైన నమ్మకం లేదు, చట్టాల మీద. ఆ మాటకు వస్తే అసలు ఏ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు. అది జగన్మోహన్ రెడ్డి మాటల్లో చాలాసార్లు స్పష్టంగా బయటపడింది, ఆయనే బయటపడ్డాడు. వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలంట నేను. ఆ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని డిశ్చార్జ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఉంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంతా కూడా వైలేట్ చేసి ఫండమెంటల్ రైట్స్ ను కూడా, ఇంకొకరికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే వాళ్ళొక్కరికే కాదు ప్రజలకు కూడా ఉంటుంది. ఆ ప్రజల యొక్క రైట్స్ ని విస్మరించే విధంగా వాళ్ళు ప్రవర్తించే విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఉండే హక్కులన్నీ కూడా కోల్పోతారు. కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే అర్హతే లేదు. ఇలాంటి వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం నిరోధించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. నేను రెంటచింతలకు సంబంధించి మనం వచ్చాం, ఆ గ్రామ సత్యనపల్లి కాన్స్టిట్యున్సీ దానికి సంబంధించి కార్యక్రమంలో వాళ్ళు పోలీసు వాళ్ళు 100 మంది లేదా కొంతమంది వాళ్ళకి సంబంధించి వెహికల్స్ కూడా కాదు, మూడు వెహికల్స్ 100 మందికి అనుమతి ఇచ్చారండి. కానీ మనకి అసలు 3 వెహికల్స్ కాదు, అంటే కనీసం 100 వెహికల్స్ పైనే ఉంటాయి ఆ ర్యాలీల్లో. 3 వెహికల్స్ కూడా ముందే నెంబరింగ్ తో సహా ఇవ్వాలి. ఎవరు పర్సన్స్ కూడా వస్తున్నారో కూడా మొత్తం పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లా కాకుండా వీరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని